హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒక మంచి షూ ఆర్గనైజర్ అమెజాన్లోంచి పర్చేస్ చేసింది. అదంతా ఎలా అరేంజ్ చేసాము అనేది ఇక్కడ చూపిస్తాం గాయస్. మీకు కూడా ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నచ్చి మీకు కూడా ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ఈ ప్రోడక్ట్ లింక్ ఐ విల్ బి అటాచింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద వీడియో. సో మీకు కూడా నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ త్రూ ద లింక్. ఇక్కడ ఒక్కొక్క స్టెప్ వైజ్ నేను వాళ్ళు ఏమేమి పార్ట్స్ మనకి ఇచ్చారో ఆర్డర్లో ఎలాగా వచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ మనకి అవి స్క్రూస్ కాదు బట్ లైక్ అరేంజ్ చేయడానికి ఉన్న 4 సైడ్స్ ప్లాస్టిక్ లాగా ఇచ్చారు గైస్ ఆర్గనైజ్ చేయడానికి. సో అలాగా ఆల్మోస్ట్ మనకి 20 ఫిట్ చేయడానికి కావాలి అన్నట్టుగా ఇచ్చారు. లైక్ ప్లేట్స్ అనేవి ఈ రౌండ్వి 24 అలాగ నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను ఇక్కడ. అండ్ వాళ్ళు ప్యాకేజింగ్ అంతా కూడా ఇలానే ఇచ్చారు. యాజ్ మాకు రిసీవ్ అయినప్పుడు అయితే ఎటువంటి బ్రేకేజ్ అనేది బ్రేక్ అవ్వడం కానీ అలాంటిది ఏం లేదు. బట్ ఇఫ్ యూ సీ దట్ ఆ ర్యాపింగ్ చేశారు కదా, ర్యాప్ అనేది అది ఎక్కువ థిక్గా కూడా ఏం లేదు. బికాజ్ అంత వెయిట్కి వాళ్ళు ఎలా చేస్తారు అనేది వీ డోంట్ నో. బట్ లైక్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వాళ్ళు తెచ్చేటప్పుడే కింద పడినా కానీ ఇట్ మైట్ బ్రేక్. సో అది మనం చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నో మాకైతే మంచిగానే రిసీవ్ అయింది గైస్. పైన ర్యాప్తో అలాగా విత్ మనకి మధ్యలో డోర్స్ వస్తాయన్నమాట, లైక్ ఫ్రంట్ వైప్స్ ఫ్రంట్ సైడ్. సో దానికి అక్కడ మంచిగానే ఇండివిజువల్గా లైక్ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ పాలిథీన్ కవర్స్ లాంటివి కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి అలాంటివి కవర్ చేసి ఇచ్చారు. ఇవి ఫ్రంట్ వచ్చే డోర్స్ అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నవేమో మనం పెట్టుకోవాల్సినవి. ఇదేమో మనకి మాన్యువల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి స్టెప్ వైజ్ అనేది క్లియర్గా ఇచ్చారు. అండ్ ABCDEF అనేవి ఉన్నాయి కదా, అవి ఎన్ని పార్ట్స్ వస్తాయి అలా అని చెప్పేసి మనకి ఇచ్చారు క్లియర్గా. అండ్ ఏ స్టెప్ వైజ్ ఫోటో కూడా మనకి క్లియర్గా చూపించారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ రౌండ్గా ఉన్నవి అవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. అది ఏ సైడ్ ఎలాగా అరేంజ్ చేయాలి అనేది కూడా మనకి పిక్చర్లోనే క్లియర్గా చూపించారు. మీకు ఒక ఫస్ట్ది పెట్టేటప్పుడు మీకు కొంచెం టైం పట్టొచ్చు, బట్ లైక్ లేటర్ ఆన్ మీకు చాలా ఈజీగానే అయిపోతుంది. ఒక చిన్న హ్యామర్ కూడా ఇచ్చారు వాళ్ళు కొంచెం ఫిట్ చేసుకోవడానికి. బికాజ్ ఇది ఎలా అంటే స్క్రూ టైప్ అని కాదు, మనకి ఒక రాడ్ టైప్ ఉంటుంది దట్ వీ హ్యావ్ టు ఫిట్ ఇన్ ద హోల్స్. ఇక్కడ ఉంది కదా ఒక గ్రూవ్ టైప్, ఆ కంప్లీట్ గ్రూవ్లోకి మనం ఫిట్ చేయాలన్నమాట. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేట్ ఆర్ ర్యాక్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ నేను ఒకసారి మాన్యువల్ అదంతా చూశాను. యా మనకి ఈజీగానే ట్రై చేయొచ్చు. ఫస్ట్ది కాబట్టి నేను ఎలా పెట్టాలి అనేది జస్ట్ ఆ డోర్కి అలా పెట్టి చూస్తున్నాను. ఇది ఫ్రంట్ వచ్చే డోర్. బట్ లైక్ ఎట్ సైడ్ నుంచి ఫిట్ చేయాలి, ఎలా ఫిట్ చేయాలి అనేది ఒకసారి మాన్యువల్ చూసి నేను చూసుకుంటున్నాను. బికాజ్ నేను ఏ వీడియోస్ అలాంటివి ఏమి చూడలేదు కాబట్టి. అండ్ వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నవి ఉన్నాయి కదా, నేను ఫిట్ చేస్తున్నవి వచ్చేసి 24 కావాలి అని ఇచ్చారు. బట్ బేసిక్గా ఒక ఎక్స్ట్రానే ఇచ్చారు. యాజ్ ఆఫ్ నో ఐ థింక్ మాకు 3 అలాగే ఎక్స్ట్రా వచ్చినాయి. అండ్ హ్యామర్ ఒకటి. అండ్ వీ హ్యావ్ దిస్ రెక్టాంగులర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, రెక్టాంగులర్ స్టాండ్స్ టైప్వి. ఇక్కడ ఫ్రంట్ ఉన్న డోర్స్ కాకుండా ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇవి. సో ఇవి 20 అని చెప్పి వాళ్ళు మనకి మాన్యువల్లో మెన్షన్ చేశారు. అండ్ మాకు రావడం కూడా అంతే 20 వచ్చినాయి. ఇవైతే మాత్రం ఎక్స్ట్రా అయితే రాలేదు గైస్. అండ్ అలానే స్క్వేర్ది ఉంటుంది సేమ్ ఇలాంటి మెటీరియలే స్క్వేర్ ఉంటుంది అనమాట, విచ్ వీ హ్యావ్ టు అరేంజ్ ఇట్ వర్టికల్లీ. ఇవేంటంటే హారిజెంటల్లో మనం హారిజెంటల్గా అరేంజ్ చేస్తాము అండ్ అవేమో వర్టికల్గా అరేంజ్ చేస్తామన్నమాట. సో దానివల్ల మనకి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఆ వర్టికల్గా అరేంజ్ చేసే స్క్వేర్వి అవి 9 ఇచ్చారు. అండ్ ఈ ఫ్రంట్ వచ్చే డోర్స్ ఉంటాయి కదా, దే గేవ్ 6, ఆ డోర్స్ 6 ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను మీకు ఇక్కడ కార్నర్లో అరేంజ్ చేస్తున్నా ఉంది కదా ఆ గ్రూవ్లోకి మనం పెట్టేది. సో ఇవి 24 యాజ్ మెన్షన్డ్. ఇంకొకటి ఉంది వైట్ కలర్ది, అది నేను నెక్స్ట్ మీకు అరేంజ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. అలాగా అవి 18 ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఏం లేదు ఫస్ట్ది ఆ గ్రూవ్, ఆ రాడ్ అనేది జస్ట్ ఆ గ్రూవ్లోకి మీరు పంపించాలి గైస్. ఇక్కడ చూస్తే నేను ఒకదానికి ఆల్రెడీ అరేంజ్ చేశాను.
అండ్ సెకండ్ది కూడా మళ్ళీ పెట్టడానికి ట్రై చేశాను. మీరు చూస్తే అటు సైడ్కి మనమున్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ఆ గ్రూవ్ దీనిలోకి ఫిట్ అయ్యేటట్టు మీరు అది జస్ట్ అలా పెట్టండి. పెట్టిన తర్వాత మీకు కావాలంటే మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత హ్యామర్తో కూడా అలాగ ఫిట్ చేస్తే అది ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ పెట్టేటప్పుడే ఇఫ్ పాసిబుల్ లాస్ట్ గ్రూవ్లోకి పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ముందుకి అలాగ పెట్టామంటే కొంచెం మనకి క్రాస్గా స్లాండ్గా అలా కనిపిస్తుంది బాక్స్ అంతా షేప్ ఫామ్ అయిపోయిన తర్వాత. సో ఇఫ్ యూ సీ దిస్, నాకు ఒక స్టాండ్ అనేది ఫామ్ అయింది ఇక్కడ, లైక్ ఒక లేయర్ బేస్ లాగా అలా అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నేను ఇప్పుడు పట్టుకున్నది స్క్వేర్ టైప్. సో ఈ స్క్వేర్ ఏంటి అంటే వర్టికల్గా నుంచోబెట్టాలి, సో దట్ మనకి బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఒక బాక్స్ స్ట్రక్చర్ కూడా మనకు ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ యాక్చువల్గా ఇట్లా పెట్టేశాను. నేను జస్ట్ వీడియో మీకు క్రాస్ చేసి లైక్ కట్ చేసి చూపించలేదు, కంటిన్యూ చేసేసాను కాబట్టి ఇట్లా చూపించేస్తున్నాను. కానీ ఇది ఇలా రాకూడదు గైస్. ఈ వైట్ ఉంది కదా నా హ్యాండ్ దగ్గర సెంటర్లో కనిపిస్తుంది, ఇది కొంచెం లెఫ్ట్ సైడ్కి రావాలి. సో నేను పెట్టిన స్క్వేర్ ఏంటంటే ఒక 2 సైడ్సే మీకు వైట్ది సెంటర్లో కనిపిస్తూ ఉంటుంది, అండ్ ఒక 2 సైడ్స్ ఏమో ఇట్లా ఉంది కదా. సో ఇప్పుడు నేను పెట్టినది కిందకి పెట్టాను, ఆ వైట్ సెంటర్లో కనిపించేది. యాక్చువల్గా అది మన సైడ్ ఉండాలి, మన సైడ్కి ఉంటే అక్కడ ఇంకొక వైట్వి పెట్టేది ఉంది. మీరు ఒక 10-15 సెకండ్స్ వెయిట్ చేస్తే నేను జస్ట్ మళ్ళీ కరెక్ట్గా అది ఎలా పెట్టాలి అనేది నేను మీకు చూపించాను. జస్ట్ ఇప్పుడు ఇవి కూడా అంతే, ఇవి కూడా పెద్ద డిఫరెంట్ ప్రాసెసింగ్ కాదు. సేమ్ అన్నీ కూడా మనకు ఇచ్చిన 4 సైడ్ గ్రూవ్లోకి మనం ఫిట్ చేయాలి యాక్చువల్గా. దట్స్ హౌ ఇట్ విల్ బీ వెరీ స్టేబుల్. సో ఆ ఫిట్ చేయడం అనేది కొంచెం మనం కరెక్ట్గా చేస్తే చాలు. ఇక్కడ చూసారు కదా, నేను ఈ 3 పెట్టిన తర్వాత చూశాను యాక్చువల్గా ఆ వైట్ది పెట్టేటప్పుడు ఎక్కడ మిస్ అయింది అని చూశాను. బట్ ఇది 90 డిగ్రీస్ నేను షిఫ్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు చూసారు కదా, నేను ఈ వైట్ పెట్టబోయాను యాక్చువల్గా. అయితే ఆ వైట్ పెట్టడానికి నాకు ప్లేస్ లేదు. సో ఇది పెట్టేటప్పుడు నాకు అర్థమైంది, అండ్ ఇది పెట్టేటప్పుడు చూడండి ఆ వీ షేప్ అనేది మీకు పైకి ఉండాలి. సో దట్ ఈస్ వై నేను ఈ వీడియోని యాక్చువల్లీ ట్రిమ్ చేయకుండా ఇలా ఉంచాను మీకు అది చూపించడానికి. సో ఇక్కడ వైట్ది ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి వీ షేప్ అనేది. సో దట్ ఈస్ హౌ మీరు ఫిట్ చేయాల్సింది. ఇప్పుడు నేను ఇది యాక్చువల్లీ కరెక్ట్ ప్లేస్మెంట్ అనమాట ఇప్పుడు తీసి పెడుతున్నది. సో మీరు కూడా ఇలానే ఒక కరెక్ట్ ప్లేస్మెంట్ చూసి పెట్టుకోండి, సో దట్ మీకు ఈజీగానే ఫామ్ చేసుకోవచ్చు మీరు ఈ టేబుల్ అనేది. అండ్ ఇంకొకటి మీకు ఆ వైట్వి చూపించాను కదా, ఆ వైట్వి కూడా వాళ్ళు యాక్చువల్గా మాన్యువల్ ప్రకారంగా అయితే 18 అని చెప్పారు, బట్ నాకు ఎక్స్ట్రానే వచ్చినట్టున్నాయి గైస్. ఐ థింక్ లైక్ సేమ్ యాజ్ ద అదర్ 1-3 అలాగా. సో మీరు ఇలా అన్నీ కూడా ఆ వైట్ కలర్వి పెట్టుకోవడానికి మీకు ఉండే స్పేస్ వరకు అవన్నీ మీ సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఈచ్ సెక్షన్కి 3 స్క్వేర్వి పెట్టాలి మనము, అండ్ 2 బేస్ ఉంటుంది కదా, 2 రెక్టాంగిల్వి ఇదిగోండి ఇలా పెట్టాను నేను. సో ఐ జస్ట్ షో యూ, ఒక్క నిమిషం. యా, దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఫిట్ ద స్క్వేర్ ప్యానెల్స్. ఈ స్క్వేర్ ప్యానెల్స్ ఫిట్ చేసేసాక ఇప్పుడు మీరు చూస్తే ఆ వైట్ తీసుకున్నాను సేమ్ వీ షేప్లోనే. మీకు ఏంటంటే ఒకవేళ ఫిట్ అవ్వలేదు అంటే ఆ వైట్ది తీసేసి వేరేది ట్రై చేయండి గైస్. బికాజ్ ఏంటంటే ఆ వైట్వి హోల్స్ దగ్గర హోల్ కాదు, ఆ ఓపెనింగ్ అనేది కొన్ని టైట్గా ఉన్నాయి. సో అది మీరు పెట్టేది రాంగ్ అని కాదు, యాక్చువల్గా ఆ వాటిల్లోనే కొన్ని డిఫాల్ట్ సరిగ్గా లేవు. సో అది తీసేసి ఇంకోటి ట్రై చేయండి. అలా అని చెప్పి అన్నీ కాదు, లైక్ 1 or 2 మోస్ట్లీ అంతే. అది కాకుండా ఇంకొకటి ట్రై చేయండి, మేబీ ఆ సైజ్కి కాకుండా ఇంకొక సైజ్కి అలా ఫిట్ అవుతుంది, పక్కా ఫిట్ అవుతుంది అదైతే ఫర్ ష్యూర్. బికాజ్ నేను చేసిన దానికి అసలు ఫస్ట్ తీసుకున్న సెకండ్ ఆర్ సంథింగ్ అదే ఫిట్ అవ్వలేదు. సో నేను దాన్ని తీసేసి మిగిలినవి పెట్టేసుకున్నా. అండ్ ఆ గ్రూవింగ్వి మాత్రం పర్వాలేదు, మీకు అన్నీ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒక 6 బాక్సెస్ వచ్చినాయి, మిగిలిన 4 యూజ్ చేసుకోవచ్చు కదా సపరేట్గా తీసేసి, ఒక 2 సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ లైక్ నాకైతే ఎక్స్ట్రాగా మిగిలినాయి కదా, ఎందుకంటే మనము ఒకవేళ 2 బాక్సెస్ సపరేట్గా యూజ్ చేసుకోవాలనుకున్నా ఈ వైట్ కలర్ గ్రూవ్వి కానీ ఈ కింద మనము రౌండ్ కలర్వి ఉన్నాయి కదా గ్రే కలర్లో రౌండ్వి, అవైనా ఎక్స్ట్రా కావాలి గైస్. బికాజ్ ఏంటంటే మనకి స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యింది కదా, సో ఆ స్ట్రక్చర్
ఉన్న 4కి డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఇంకొకటి మీరు ఒకవేళ సపరేట్గా పెట్టుకోవాలనుకున్న దానికి కూడా కావాలి. కానీ అన్ని ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఇవ్వలేదు. పెట్టుకుంటే మీరు 6 బాక్సెస్ పెట్టుకోవాలనేది నా థాట్. లేదు అంటే 2 అసలు యూజ్ చేసుకోకుండా అన్న ఉంటే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ షేప్ బాక్స్ వచ్చింది కదా, మనకి ఇందులోనూ ఇంకొక సెక్షన్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, చాలా ఈజీగా హ్యాంగ్ చేయడమే అనమాట ఇది. సో ఈ సెక్షన్లోనే మనం ఇంకొక ర్యాక్ ఆఫ్ షూస్ కానీ, పెయిర్ ఆఫ్ షూస్ మీ పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ చెప్పల్స్ అలాంటివి మీరు పెట్టుకోవచ్చు. సో మీ శాండిల్స్ అనేవి కూడా, ఎందుకంటే మనకి షూస్ అంత హైట్ ఉండేవి బూట్స్ టైప్ కాకుండా ఇంకా లైక్ డైలీ వేర్ బూట్స్ ఏమి ఉండవు కదా మనకి. సో మీరు కావాలి అనుకుంటే ఒకవేళ ఇంత హైట్ ఉన్న బూట్స్ ఉన్నాయనుకోండి, ఆ బూట్స్ వరకు ఆ సెక్షన్ వరకు ఆ హాఫ్ సెక్షన్లో ఉన్న రెక్టాంగిల్ దానిలో ఉన్న అది తీసేసి మిగిలిన వాటన్నిటికీ ఇట్లాగా హారిజెంటల్ది పెట్టుకోండి. సో దట్ మీకు స్పేస్ సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మీకు నెంబర్ ఆఫ్ పెయిర్స్ అనేవి, లైక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పెయిర్స్ అనేవి మీకు షూస్ కానీ శాండల్స్ కానీ పెట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఒకటి ఫస్ట్ది వైట్ది ట్రై చేశాను, అది రాలేదు. సో అది నేను తీసేసి ఇంకొకటి పెట్టేశాను. సో ఇలా ఈజీగా మీరు కావాల్సిన వేలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నేను పట్టుకున్న రెక్టాంగిల్ దానికి మీకు అప్పర్ లేయర్ ఇలా ఉంటే బెస్ట్ గాయస్, ఎందుకంటే కింద వైపు మనకి అది సమ్ స్టిచెస్ లాగా అలా ఉంటుంది. సో అటు సైడ్ కన్నా ఇలా ఉంటే లుక్ నీట్గా ఉంటుంది. అవుట్వర్డ్ డైరెక్షన్లో కూడా మనకి అది కనిపించకుండా అది ఇన్నర్వర్డ్స్ వస్తే బెస్ట్ అని చెప్పేసి నా ఫీలింగ్, సైడ్స్ కూడా. సో ఇలా ఫిట్ చేసిన తర్వాత మొత్తం మీరు సేమ్ అదే వేలో ఆ రౌండ్ గ్రూవింగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్ని కార్నర్స్లో మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. మీ సైడ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో. చూసారు కదా, స్టార్టింగ్ ఒక్కటే మీకు ఎలా పెట్టాలి అనేది డౌట్ ఉంది, బట్ లైక్ లేటర్ ఆన్ మీరు ఈజీగానే ఫిట్ చేసేసేయచ్చు అన్నీ కూడా. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ యాజ్ మెన్షన్ ఈ హ్యామర్ ఉంది కదా, ఆ హ్యామర్తో అలా మీరు ఫిట్ చేసేయచ్చు. సో కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఏంటి అంటే హ్యామర్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనము క్రాస్గా పెట్టామనుకోండి, స్టార్టింగ్లో పెట్టేటప్పుడే కొంచెం హ్యామర్తో అటు ఇటు మనం ఫిట్ చేసామంటే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు పెట్టుకోవడానికి కూడా. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక రెక్టాంగిల్ కావాలి టు ఫిల్ దిస్ బాక్స్ కంప్లీట్లీ ఆర్ టు ఫినిష్ దిస్ బాక్స్, ఎందుకంటే మనకి లేయర్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయాలి కదా. సో ఇప్పుడు మీరు ఇందాక కింద వాటికి హ్యాంగ్ చేశారు, సో ఇక్కడ వాటికి ఏంటంటే సేమ్ కింద పెట్టినట్లే ఆ గ్రూవింగ్ దానిలోకి మొత్తం ఫిట్ చేసేసేయాలి. సో ఇట్ విల్ బి గుడ్ అండ్ ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. 4 sides 4 పెట్టేసేయాలి. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ దానికి డోర్ ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు హైట్ చూసారు కదా, ఆ రెక్టాంగిల్ దాన్ని హైట్ అనేది ఎంత ఉందో ఆల్మోస్ట్ మీ షూస్ పెట్టినా కానీ ఫిట్ అయినాయి కదా, నేను ఆల్రెడీ పెట్టి చూసాను. బట్ అదైతే ఇక్కడ నేను క్లిప్ కానీ అదేమీ కూడా యాడ్ చేయట్లేదు, బికాస్ అది అందరికీ తెలిసిందే. బట్ లైక్ లుక్ వైజ్ కానీ ఏదన్నా కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. మీరు అందరూ కూడా ఒకసారి లైక్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకొని ఉంటే పెట్టేటప్పుడు మీకు ఈ లెంత్ అనేది ఫిట్ అవుతుందా లేదా అనేది ఒక్కటి చూసుకోండి. ఎక్కడైనా మీరు పెట్టే ప్లేస్లో ఏదన్నా ఓపెన్ ప్లేస్ లైక్ దానిలో ఫిట్ చేయాలి అనుకుంటే మొత్తం అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది మీకు ఫామ్ అయింది కదా, ఇది ఒక లేయర్ అనమాట. సో ఇలా మనకి ఈ ఫ్రంట్ డోర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకునే డోర్ అనమాట. సో ఇది ఫిట్ చేయాలి. ఇది ఎలా ఫిట్ చేయాలి అంటే ఇది కూడా సేమ్ ప్రాసెస్సే, కానీ కార్నర్లో ఉన్న 4 ఉంటాయి కదా, 4 పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టండి, ఎందుకంటే ఆ గ్రూమ్ అనేది కంప్లీట్గా వెళ్ళాలి నేను చెప్పినట్టుగా. అప్పుడు కొంచెం మీకు స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ ఆ ఫ్రంట్ డోర్ ఇట్లా మామూలుగా ఓపెన్ చేయడమే. సో ఫామ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మనం మొత్తం అన్ని పార్ట్స్ అరేంజ్ చేసిన తర్వాత 6 బాక్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఫర్దర్ మెనీ మోర్ ప్రోడక్ట్స్ ఏమన్నా రివ్యూస్ కావాలి అన్నా కానీ, మీకు విష్ లిస్ట్లో ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్, నేను ఆ ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తాను. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, subscribe the channel for more updates. And thanks for watching.